వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. టైటిల్ చూడగానే కొంత ఆశ్చర్యం వేసిందా? కానీ అది వాస్తవం. జనవరి 15న మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల కంటే ముందే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి 64 చోట్ల విజయకేతనం ఎగరవేసిందట. నిజం. మహాయుతి అంటే మీకు తెలిసిందే కదా, భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ అంటే ఎన్సిపి, ఈ 3 పార్టీలు కలిసి ఎన్నిక జరగడానికంటే ముందే 64 స్థానాల్లో విజయకేతనం ఎగరేశాయట. నామినేషన్లు ఉపసంహరించుకునే చివరి రోజు, మొన్న శుక్రవారం రోజు, ప్రతిపక్ష అభ్యర్థులు చాలామంది తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. మహాకూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ మహాకూటమి భాగస్వామ్యులలో కూడా అత్యధికంగా లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ అట. 64 మంది ఏకగ్రీవంగా ఎన్నికైతే 64 మందిలో 44 మంది బీజేపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట. దీంతోపాటు శివసేనకు చెందిన 21 మంది అభ్యర్థులు, ఎన్సీపీకి చెందిన 2 అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కళ్యాణ్, డోంబ్లీవ్లో 14 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమ్వాడి, పన్వేల్, జుల్గావ్లో కూడా బీజేపీ 6 స్థానాల చొప్పున విజయం సాధించింది. దులే, అహిల్యానగర్లో వరుసగా 4, అలాగే మరో 3 బీజేపీ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. అంతేకాకుండా పూణే, పింప్రి, చిచ్వాడ్లో బీజేపీ అభ్యర్థులు 2 స్థానాల చొప్పున గెలుచుకున్నారు. ఇక శివసేన విషయానికి వస్తే తానేలో దాని 7 అభ్యర్థులు, కళ్యాణ్ అలాగే డోంబ్లీవి, జల్గావ్లో 6 చొప్పున ఏకగ్రీవంగా గెలుపొందారు. అహిల్యానగర్లో ఎన్సీపీకి చెందిన 2 అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా గెలిచారు. ఇది కాకుండా మాలేగావ్లో ఒక స్థానిక ఇస్లామిక్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 64 స్థానాల్లో మహాకూటమి సాధించిన ఈ విజయం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అధికార కూటమి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గత నెలలో జరిగిన రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ అలాగే నగర పంచాయతీ ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించింది, మీ అందరికీ తెలిసిందే. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించిన తర్వాత ఈ కూటమి మహారాష్ట్రలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది బీజేపీ అనే విషయాన్ని గమనించాలి. బీఎంసీతో సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 16న అంటే తెల్లవారే ప్రకటించనున్నాయి. ఇప్పటికే 64 స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. మిగిలిన స్థానాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏదేమైనా ఎన్నికలకు ముందే ఇంత భారీ విజయం అంటే అది ఒప్పుకోదగ్గాల్సిన విషయమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రతిరోజు చెప్తున్నానండి. మన ఛానల్స్ అంటే మీ ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఈ మధ్య కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి. ఇలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడటంలో మీరు మీ బాధ్యత అనుకొని మాకు సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.